దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, ఈ రోజున మీతో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు వాక్యపు వెలుగులో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలు, విశ్వాసులు అనబడేవారు, దైవ సేవకులు, గాడ్ సర్వెంట్స్ అనబడేవారు ఎంతో జ్ఞానయుక్తంగా మరి ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వారిగా, ఇతరులకు మంచి బోధించేవారుగా ఉండవలసిన అవసరం ఉన్నది. అప్పుడే వారు నమ్మిన, వారు ప్రకటిస్తున్న ప్రభువుకు మహిమ. అలా కాకుండా విశ్వాసులు అనబడేవారు కానీ, దైవ సేవకులు, గాడ్ సర్వెంట్స్ అనబడేవారు కానీ మరొకరి మధ్యకి, అన్యుల మధ్యకి లేదా అవిశ్వాసుల మధ్యకు మాకు న్యాయం పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా మాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి మీరు పరిష్కారం చెప్పండి, తీర్పు చెప్పండి అని పోతే అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ, న్యాయ వ్యవస్థలో ఉన్న వారు కానీ, అరే ఈ గాడ్ సర్వెంట్స్, దేవుని సేవకులు అనబడేవారు కూడా మన దగ్గరకు వచ్చారు అని ఒక వింతగా, ఒక చిన్న చూపు చూసే అవకాశం లేదా? ఎందుకంటే సమాజంలో ఈ యొక్క ఎవరైతే ప్రీస్ట్ హుడ్లో ఉంటారో వారిని సమాజం గౌరవిస్తూ ఉంటుంది. సామాన్యంగా ప్రీస్ట్ హుడ్లో ఎవరున్నప్పటికీ కూడా, అది ఏ విధమైన ఆచార పద్ధతిలో ఉన్నా కానీ ప్రీస్ట్ హుడ్లో ఉన్న వాళ్ళని గౌరవిస్తూ ఉంది. వారి సమస్యలో ఉండి పరిష్కారం కోసం మరొకరి దగ్గరికి పోతే వారి మీద అప్పటిదాకా ఉన్న అభిప్రాయం పోతుందా, పోదా? ఇదే విషయంలో మరి ఎక్కడెక్కడైతే లా సూట్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈ యొక్క జ్యుడిషియరీ దగ్గర కానీ, మరి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరకు కానీ పోతున్నారు, అలాంటి వారు తమను తాము పరీక్షించుకోవాలని కోరుచున్నాం. ఈ పరంపరలో దానియేలు గ్రంథంలో కొన్ని వచనాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దానియేలు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునగా నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరే గాని, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. It pleased Darius to set over the kingdom satraps to be throughout the whole kingdom, and over them 3 presidents, of whom Daniel was one, to whom these satraps should give account, so that the king might suffer no loss. Then this Daniel became distinguished above all the other presidents and satraps, because an excellent spirit was in him. And the king planned to set him over the whole kingdom. Then the presidents and the satraps sought to find a ground for complaint against Daniel with regard to the kingdom, but they could not find no ground for complaint or any fault, because he was faithful and no error or fault was found in him. Then these men said, "We shall not find any ground for complaint against this Daniel unless we find it in connection with the లా ఆఫ్ హిస్ గాడ్." చూశారండి, ఈ రోజుల్లో మరి దేవుని బిడ్డలు ఆ విధంగా బుద్ధి జ్ఞానంలో కలిగిన వారే ఉండాలి. అలా కాకుండా మరొక విధంగా ప్రవర్తిస్తే అది ప్రభువుకే అవమానం. ఈ విషయాలలో మరి దానియేలు విషయంలో
ఏ విధంగా అయితే దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును ఇది ఒక విధంగా మీరు ఇప్పుడు చూస్తే అట్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజకీయాలు మన దేశం సెక్యులర్ కంట్రీ అండి. ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా గవర్నర్ కావచ్చు, ఎవరైనా ఏ పదవైనా మరి ప్రజల చేత ఎన్నుకోబడినప్పుడు అది ఆ పదవి నిర్వహించవచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. మరి గుడి గోపురాల విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో ఎందుకు? అక్కడ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏముంది దానియేలు విషయంలో అతని దేవుని పద్ధతి విషయం ఉందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునిరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మరి అక్కడ ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క ప్రత్యర్థులు అనబడేవారు ఏదన్నా సమస్య జరిగినప్పుడు అయ్యా దీనికి న్యాయం జరిగించండి అని మాత్రమే అడగవలసి ఉన్నది, అంతే కదండి, న్యాయం జరిగించండి. కానీ వాళ్ళు ఏమని బ్లేమ్ చేస్తున్నారంటే సీఎం గారు బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్, మరి హోమ్ మినిస్టర్ గారు బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్, మరి డీజీపీ గారు బికాస్ ఆఫ్ దిస్ ఫెయిత్ అంటూ అక్కడ మతపరమైన విశ్వాసపరమైన లేకపోతే ఆయన యొక్క బిలీఫ్ను బట్టి అతని మీద మరి ఒక విధమైనటువంటిది కమోషన్ క్రియేట్ చేద్దామని, ఒక సెంటిమెంట్ క్రియేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. నేను దానియేలు గ్రంథం ఇది చదివినప్పుడు అప్పుడున్న వారు ఇప్పుడు దానియేలుని డేరియస్కి ఏం చేశాడు? అత్యున్నత స్థానంలో నియమించాడు. ఒక 3 ప్రెసిడెంట్స్ ఉంటే ఆ ప్రెసిడెంట్లో ప్రధానమైన చక్రవర్తి తర్వాత ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, ఆ తర్వాత రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాల్లో మరి గవర్నరు, చీఫ్ మినిస్టర్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అనే ఉన్నత స్థానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారికి ఈవెన్ అతని తండ్రి గారి విషయంలో కూడా అనేకమైన అతని విశ్వాసాన్ని బట్టి అనేకమైన అభియోగాలు మోపారు. ఇప్పుడు ఇతని విషయంలో కూడా అదే అభియోగాన్ని, ఇక వేరే ఆల్టర్నేటివ్ లేక ఏ విధంగా అయితే అప్పుడు డానియేలు పైన అతని దేవుని పద్ధతి విషయం అంతే కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేమనుకునేరి. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు. కానీ అతని యొక్క విశ్వాసాన్ని బట్టి వేలెత్తి చూపుతున్న పరిస్థితుల్లో మరి తోటి విశ్వాసముగా ఆయన గురించి ఆయన మరింతగా ప్రజలకు మేలు చేసే విషయంలో ముందుకు సాగాలని మన ప్రార్థనలు కూడా ఎంతో అవసరమైన ఉన్నవి. ఈ విషయంలో మరి ఇంతకుముందు చెప్పినట్లుగా దేవుని బిడ్డలు మరి అధికారం విషయంలో కానీ ఇతరులకు బుద్ధి చెప్పే విషయంలో కానీ జ్ఞానయుక్తంగా కానీ ఏమాత్రం వేలెత్తి చూపలేని విధంగా ప్రవర్తించాలి. ఆ విధంగా దేవుని సేవకులు ప్రవర్తించాలి, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు కూడా ప్రవర్తించాలి. అప్పుడే దేవునికి మహిమ. ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో మన ఆత్మీయ మేలు నిమిత్తమై ఫలింప చేయును గాక. ఆమెన్, ఆమెన్.